ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు, గురువుగారు, మాకు ధనం కావాలి, ఆకస్మికంగా ధనం కావాలి, అలాగే మేము అప్పుగా డబ్బులు ఇచ్చాం, అవి తిరిగి రావడం లేదు, తిరిగి రావడానికి తేలికైన ఉపాయం కావాలి అంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు, చేబదులుగా ఇచ్చిన డబ్బులు, అలాగే మీరు కాంట్రాక్ట్ పని చేసామండి, ఒక దగ్గర పని చేసాము, ఆ డబ్బులు రావడం లేదు, ఆ డబ్బులు రావడానికి, అలాగే మేము బిజినెస్ డీల్స్లో కొన్ని డీల్స్ చేసాము, మధ్యవర్తిగా ఉన్నాము, మాకు డబ్బులు రావాలి, ఆ డబ్బులు కూడా రావడం లేదు, ఇలాంటివన్నీ ఆగిపోయాయి, రావడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. ఈరోజు మనం ఆకస్మిక ధనప్రాప్తి కోసం, మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడం కోసం, అంటే అప్పుగా ఇచ్చిన డబ్బులు కూడా, చేబదులుగా ఇచ్చిన డబ్బులు, కాంట్రాక్ట్కి సంబంధించిన డబ్బులు, అలాగే బిజినెస్ సంబంధించిన డబ్బులు, ఇవన్నీ ఆగిపోయి ఉంటే మీరు ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి. ఇది సిద్ధి ఉపాయం, ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉపాయాన్ని ఆడవారైన మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు, ఎటువంటి ఆహార నిబంధనలు లేవు. అలాగే ఈ ఉపాయానికి అంటే కుటుంబ సభ్యులు ఎవరైనా మరణించి ఉన్నా, అంటే పెద్ద కర్మ అవ్వనంత వరకు చేయకూడదు, పెద్ద కర్మ అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎటువంటి నియమ నిబంధనలు లేవు. ఈ ఉపాయాన్ని మనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, అసలు ఎందుకు మనకు డబ్బులు ఆగిపోతాయి, ఏ కారణం చేత ఆగిపోతాయి, ఇది ఎవరు పెద్దగా అడగరు, పట్టించుకోరు. మనం మన ఇంటి పైన దృష్టి దోషం ఉన్నా, అలాగే చెడు దృష్టి ఉన్నా, ధనానికి సంబంధించిన అడ్డంకులు వస్తాయి, నమ్మలేని విషయం. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల చెడు దృష్టి పోతుంది, దృష్టి దోషం తొలగుతుంది, అలాగే ధనానికి సంబంధించిన అడ్డంకులు ఉంటే తొలగిపోతాయి, ధన ద్వారాలు తెరుచుకుంటాయి, మీకు ఖచ్చితంగా ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది, మీకు రావాల్సిన డబ్బులు ఖచ్చితంగా తిరిగి వస్తాయి. ఇది చాలా చాలా తేలికైన అద్భుతమైన సిద్ధి ఉపాయం. ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి. ఈ విధంగా చేయాలి, పదార్థం ఏంటి మీకు చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మన ఛానల్లో ప్లేలిస్ట్లోను, అలాగే వీడియోస్లో చూడండి. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను. ఈ ఉపాయాన్ని శనివారం సాయంత్రం కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని ఈ ఉపాయం చేయవచ్చు. స్నానం చేయవలసిన అవసరం లేదు. ఈ ఉపాయాన్ని ఏ గదిలో అయినా సరే మీరు కూర్చొని చేయవచ్చు. ఈ ఉపాయం చేసేటప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. మీరు ఎటు కూర్చున్నా, ఏ గదిలో కూర్చున్నా మీ ముఖం తూర్పు వైపు ఉండాలి. ఈ ఉపాయానికి 7 లక్ష్మీ గవ్వలు కావాలి. లక్ష్మీ గవ్వలు అంటే కాస్త పసుపు కలర్లో ఉంటాయి, ఇవి కావాలి. ఇవి ముందు మీ ఇంట్లో అంటే తెచ్చి పక్కన పెట్టుకునేవి వాడుకోవచ్చు, లేదంటే పూజా వస్తువుల షాపుల్లో కూడా దొరుకుతాయి, అక్కడే తెచ్చుకోవచ్చు. మీ ఇంట్లో వేరే ఉపాయానికి వాడినవి మాత్రం వాడకూడదు. మీరు మామూలుగా గదిలోనో, బీరువాలోనో ఎక్కడైనా ఉంటే మంచిది కదా అని పెట్టుకుంటే వాటిని వాడుకోవచ్చు. వేరే ఉపాయానికి చేసిన వాటిని వాడకూడదు. ముందుగా మీరు ఏం చేస్తారంటే, ఈ 7 గవ్వలు రెడీ చేసుకోండి. మీ కుడి చేతిలో ఈ 7 గవ్వలు తీసుకోండి. ఇది కుడి చెయ్య. 2, 3, 4, 5, 6, 7 ఈ 7 గవ్వల్ని ఇలా వేసుకోండి. వేసిన తర్వాత మీరు ఎడమ చేతిని దీని మీద ముయ్యండి. ఇలా ముయ్యండి. ఇలాగైనా ముయ్యవచ్చు, ఇలాగైనా ముయ్యవచ్చు. ఇలా మూసి మీ మనసులో ధనానికి సంబంధించిన కోరిక చెప్పుకోండి. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావాలని, ఏ వ్యక్తి అయితే డబ్బులు ఇవ్వాలో ఆ వ్యక్తి త్వరగా డబ్బులు ఇవ్వాలని మీరు కోరుకోవాలి. మీ చేతి మీద ఇలా కోరుకున్న తర్వాత మీరు ఏదైతే కోరిక, ధనానికి సంబంధించి కాంట్రాక్ట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆగిపోయిన డబ్బులు తిరిగి రావడం కోసం అనుకున్నారు. తర్వాత మీ చేతి మీద మీరు ఉఫ్ అని ఊదాలి 7 సార్లు. ఇందులో 7 గవ్వలు వేసాం కదా, 7 సార్లు ఉఫ్ 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 అని మనం ఈ చేతి మీద ఊదుకోవాలి, ఏది ఓపెన్ చేయకుండా. తర్వాత మీ మనసులో ఉన్న కోరిక ఏదైతే చెప్పుకున్నారో ఆ కోరిక తీరిపోతుంది. ధన సంబంధిత కోరిక చెప్పుకోవడం,
చేతి మీద ఊదటం ఇలా చేసిన తర్వాత ఈ చేతిలో ఉన్న ఒక 4 గవ్వలు తీసుకోండి. 1 2 3 4 4 గవ్వలు తీసుకోండి. ఈ 4 గవ్వల్ని మీ ఇంట్లో గదుల్లో అన్ని మూలలు 4 మూలలు పెట్టండి. ఇలా మీరు 4 గదులు ఉన్నాయి, మీ ఇంట్లో ఒకటే గది ఉంది, 4 మూలలు పెట్టండి. అంటే ఆ మూల ఆ కార్నర్కి ఒక అలమార ఉంది, అలమారలో పెట్టుకోవచ్చు. కిటికీలో ఉంది, కిటికీలో పెట్టుకోవచ్చు. ఎక్కడైనా గవ్వలు 4 పెట్టండి. మిగిలిన 3 గవ్వల్ని ఏదైతే మీ చేతిలో ఉన్నాయో ఈ 3 గవ్వల్ని మీ ఇంటి బయట తలుపు పైన అంటే దర్వాజా పైన మీరు ఇలా నల్ల క్లాత్ తీసుకొని దానిలో పెట్టి ఈ నల్ల క్లాత్లో మూటగా కట్టి పైన ఒక మేక ఏదన్నా ఉంటే దానికి కట్టండి. ఇది పైన. మళ్ళీ గుర్తుంచుకోండి, మీ తలుపు ఇంటి బయట మీరు గుమ్మం ఉంటుంది కదా, మీ పైన మనం దేవుడి పటాలు పెడుతూ ఉంటాం, అక్కడ దీన్ని కట్టండి. ఒకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయం నెలలో ఒక్కసారి శనివారం చేస్తే చాలు. ఈ విధంగా చేయటం వల్ల మీ ఇంటి పైన ఉన్న దిష్టి దోషం తగ్గుతుంది. అలాగే చెడు దృష్టి నుండి బయటపడతారు. ధనానికి సంబంధించిన ఏదైతే చెడు దృష్టి వల్ల దుష్టి దోషం వల్ల ఇబ్బందులు వచ్చి ధనం ఆగిపోయిందో, అడ్డంకులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. అలాగే ఇది చేయటం వల్ల ధన ద్వారాలు తెరుచుకుంటాయి. ఆకస్మిక ధన ప్రాప్తి ఖచ్చితంగా వస్తుంది. మీకు రావాల్సిన డబ్బులు తిరిగి వస్తాయి. మరి వీటిని ఎప్పుడు తీయాలి అని అనుమానం ఉంటుంది. మీరు అనుకున్న పని పూర్తి అయిన తర్వాత ఇంటి లోపల పెట్టిన గవ్వల్ని, బయట పెట్టిన గవ్వల్ని పారే నీళ్ళల్లో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో మట్టిలో పాతిపెట్టండి. బయట మాత్రం పారేయవద్దు. ఊరు గుర్తుంచుకోండి, బయట పారేయవద్దు, మట్టిలో పాతిపెట్టండి 7 గవ్వలను కూడా. ఇది ఒక్కసారి చేస్తే చాలు. మరి 100 మంది ఉన్నారు గురువుగారు, 100 మంది చెప్పుకోవచ్చా? మీకు ఏదైతే డబ్బులు రావాలో డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చెప్పుకోవచ్చు. అలాగే దీనిలో ఉన్న ఒక అద్భుతమైన లాభం ఏంటంటే ఈ ఉపాయం చేస్తూ మీరు ఎవరైనా సరే మీ ఇంట్లో ఈ ఉపాయం చేస్తూ లక్ష్మీ అనుగ్రహం కలగడానికి, నిత్యం ధనం రావడానికి, లక్ష్మీ అమ్మవారి పటం అంటే ఏనుగులతో నీరు పోస్తున్న పటాలు ఉంటాయి. అంటే అమ్మవారు గ్రీన్ కలర్ చీర కట్టుకొని ఏనుగులు పోస్తూ ఉంటాయి, నీరు పోస్తూ ఉంటాయి, అమృతాన్ని పోస్తూ ఉంటాయి. అలాంటి పటాన్ని మీ పూజా మందిరంలో తూర్పు వైపు పెట్టుకొని, అంటే తూర్పు గోడకి పెట్టి అమ్మవారి పడమర వైపు చూస్తున్నట్టు పెట్టి మీరు ప్రతిరోజు అమ్మవారికి ఆవు నేతితో దీపం వెలిగించి అమ్మవారి స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారి స్తోత్రం పఠించలేని వారు అమ్మవారి నామాన్ని పఠించండి. ఆర్థికమైన, మానసికమైన, శారీరకమైన ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీరు బయటపడతారు. ఖచ్చితంగా లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహంతో మీ కోరికలు నెరవేరుతాయి. ఈ ఉపాయం చేసి ఖచ్చితంగా ఫలితాన్ని పొందవచ్చు. ఇది సిద్ధి ఉపాయం. 100కు 100% ఫలితాన్ని ఇచ్చే ఉపాయం. నమ్మకంతో, విశ్వాసంతో ప్రయత్నించేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఒక మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.